హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం పిండి ఇస్తారు కదా, ఈ పిండితో ఇంట్లోనే ఈజీగా ఎటువంటి మైదా పిండి గోధుమ పిండి వేయకుండా ఓన్లీ బాలామృతంతోనే ఈజీగా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ కేక్ కన్నా ఈ పిండితో చేసిన కేకు చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, తక్కువ ఇంగ్రీడియంట్స్. పిల్లలకు మైదాతో చేసిన కేక్ ఇవ్వడం కన్నా ఇంట్లోనే హెల్తీగా ఎలాగా బాలామృతం పిండితో కేక్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. చాలా హెల్తీ అని చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. వీడియో చూస్తున్న వల్ల లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరొకరు చూడడానికి యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల బాలామృతం పిండి వేస్తున్నాను. 2 కప్పుల బాలామృతం పిండికి 1/2 కప్పు షుగర్ సరిపోతుంది. ఆల్రెడీ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం అండి, మీరు షుగర్ ఎంత వేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోవచ్చు. స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. 1/2 స్పూన్ వంట సోడా, ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకొని, ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే. చూడండి, ఈ విధంగా మిల్క్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వేసుకొని మిల్క్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మన కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నేను వేసుకున్న మిల్క్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కేక్ ఎందులో అయితే బేక్ చేసుకుంటున్నామో ఆ గిన్నెకి కొంచెం ఆయిల్, కొంచెం మైదా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని గిన్నెలో వేసుకొని 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి, ఎయిర్ బబుల్స్ ఏమి లేకుండా. పైన కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కేక్ ఎందులో కుక్ చేయాలనుకుంటున్నామో దానిలో అడిగిన ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 15 మినిట్స్ పాటు 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి కేక్ అనేది బాగా కుక్ అవుతుంది. నాకైతే చూడండి 20 మినిట్స్ పట్టింది. నైఫ్ని కానీ ఫోర్క్ని కానీ గుచ్చితే పిండి ఎక్కడ అంటుకోకుండా ఉంటే మనకి కేక్ అనేది బాగా కుక్ అయినట్టే. చల్లారిన తర్వాత ఎడ్జస్ట్ మొత్తాన్ని నైఫ్తో కొంచెం ఇలా అనుకొని మనం టర్న్ చేసుకొని ఒకసారి పైన కొంచెం ట్యాప్ చేస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ మాడకుండా అడుగంట పడకుండా చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ బాలామృతం పిండి వల్ల మన బాడీకి చాలా ఎనర్జీ వస్తుంది. ఇందులో ప్రోటీను, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, జింక్, న్యూట్రియంట్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా హెల్దీ. పిల్లలు డైరెక్ట్గా పిండిని తినలేరు కాబట్టి ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. చూడండి పీస్ అయితే ఎంత బాగా వచ్చిందో, స్పాంజ్ కేక్ లాగా చాలా ఫ్లఫీగా చాలా మెత్తగా ఉంటుంది. నార్మల్ కేక్ కన్నా ఈ కేక్ బాగుంటుంది తినడానికి కూడా. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ కూడా చేయండి. మా పాప అయితే టేస్ట్ చేస్తుంది. మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు, సో అందుకే వాడు వీడియోలో కనిపించలేదు. మా పొట్టుదానికి అయితే బాగా నచ్చింది. నేను ఇమ్మంటే మాత్రం అస్సలు ఇవ్వట్లేదు, తీసుకుంటే ఏడ్చేస్తుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.